హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల యొక్క వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న యొక్క విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని మనం నమ్ముకున్న విద్యార్థులకు ఒక క్వాలిటీ సబ్జెక్టు మన యాప్ ద్వారా అందించాలనే యొక్క ఉద్దేశంతో ఈసారి నేను ఒక విజేతగా నిలబెట్టాలి, ఈసారి నేను ఒక విజేతగా చూడాలనే యొక్క ఉద్దేశంతోనే అన్ని రకాలైన అంటే క్లాసెస్ సంబంధించిన కోర్సును కూడా మీకు అందిస్తున్నాం. మిగతా ఫ్యాకల్టీ ద్వారా కూడా మన యాప్ను పర్చేజ్ చేయండి, మన యాప్ని ఇక్కడ కొనుగోలు చేయండి. ఓకే, మరి ఎన్ని కూడా మీకు టోటల్గా ఉంటాయి. టోటల్ అయినా మార్కెట్లో చాలా ఉంటాయి. మనకు కావాల్సిన ఒక ఎగ్జామ్ పాయింట్ అవుట్లో కావాలి, మనం నమ్ముకున్న విద్యార్థులకి న్యాయం చేయాలనే యొక్క ఉద్దేశంతోనే మేము ముందుకు వస్తున్నామండి. ఓకే, మనం క్లాసులోకి ఎంటర్ అవుదామండి. చూడండి, ఇక్కడ గ్యారెంటీ ఇలాంటి అంశాలు రేపు పడతాడు. ఇవే రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న అంశాలు ఇవేనండి. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? నెమార్ జూనియరా? ఈయన జర్మనీ ఫుట్బాల్ ప్లేయర్ కదా. కైలిన్ ఎంబాపేనా? ఈయన ఫ్రాన్స్ ఫుట్బాల్ ప్లేయర్ కదా. క్రిస్టియానో రొనాల్డో? ఈయన పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ కదా. లియోనల్ మెస్సీ? ఈయన అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ కదా. ఆన్సర్ క్రిస్టియానో రొనాల్డో. క్రిస్టియానో రొనాల్డో ఆన్సర్ అండి. పోర్చుగల్ అనగానే ఇండియాకు మొట్టమొదటిసారి వచ్చింది వీళ్ళే, చివరిసారిగా వెళ్ళిపోయింది కూడా వీళ్ళే. ఈ మధ్య పోర్చుగల్ ఏప్రిల్ 6వ తేదీ నాడు మన రాష్ట్రపతికి లిబ్సన్ పట్టణం అత్యున్నతమైన అవార్డు కూడా ఆమె స్వీకరించింది. ఒక కంట్రీ అనగానే ఇన్ని అంశాలు మనకు అవగాహన ఉండాలి. మరొకటి, భారత సైన్యం ఇటీవల ఖచ్చితమైన డీప్ స్ట్రైక్ మిషన్ల కోసం పరీక్షించిన ఓటీవైల్ డ్రోన్ పేరేమిటి? తేజస్ మార్క్ 2నా? తేజస్ ఇది యుద్ధ విమానం కదా. అగ్ని ప్రైమా? ఇది క్షిపణి కదా. అడిగిన డ్రోన్లు కదా. అస్త్ర ఇది ఎయిర్ టు ఎయిర్ పరీక్షించే మిసైల్ కదా. ఆన్సర్ రుద్రాస్త్రం అండి. ఆన్సర్ రుద్రాస్త్రం. పారిశ్రామిక వృద్ధిని మరియు వ్యాపార సౌలభ్యాన్ని పెంచడానికి ఉద్యోగ క్రాంతి చొరవను ప్రారంభించిన రాష్ట్రం. ఒక వ్యాపార సౌలభ్యాన్ని పెంచడం కోసం, పారిశ్రామిక వృద్ధిని పెంచడం కోసం ఈ దేశంలో తొలిసారిగా మహిళలకి ఉచిత బస్సును ఇంట్రడ్యూస్ చేస్తున్న వీళ్ళే అండి. ఇక్కడ ఇది కర్ణాటక రాష్ట్రం అండి. గుజరాత్ 182 అసెంబ్లీ స్థానాలు, మహారాష్ట్ర 288, కర్ణాటక 224 అసెంబ్లీ స్థానాలు, పంజాబ్ 117 అండి. ఇక్కడ పంజాబ్. మరో పాయింట్ అండి, భూమి ఎగుమతులను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఏ దేశాన్ని ప్రభావితం చేస్తుంది? జపానా? ఫ్రాన్సా? దక్షిణ కొరియానా? జర్మనీనా? ఇది ఫ్రాన్స్ ఆన్సర్ అండి. ఇక్కడ ఫ్రాన్స్ ఆన్సర్ అండి. 2025 లార్డ్స్లో ఏ దేశం తొలిసారి ఐసీసీ ఛాంపియన్షిప్ టైటిల్ ఇక్కడ విన్నర్ అయింది? ఓడిపోయింది న్యూజిలాండ్ అండి. విన్నర్ అయింది సౌత్ ఆఫ్రికా విన్నర్ అండి. ఫస్ట్ ఇక్కడ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ విన్నర్ న్యూజిలాండ్, సెకండ్ విన్నర్ ఆస్ట్రేలియా, థర్డ్ విన్నర్ సౌత్ ఆఫ్రికా అండి. ఇండియా ఇంతవరకు విన్నర్ కాలే. టైగర్ క్లా అనే మొట్టమొదటి ఒక ఉమ్మడి వైమానిక విన్యాసాలు. టైగర్ ట్రయాంప్. టైగర్ ట్రయాంప్ అనే పేరుతో మనము ఇక్కడ అమెరికా ఉమ్మడి నేవీ విన్యాసాలు నిర్వహిస్తున్నాం. ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ అనే పేరుతో మనము అమెరికా ఆర్మీ విన్యాసాలు. ఈ ఆర్మీ విన్యాసాలు, ఇవి నేవీ విన్యాసాలు. ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ ఆన్సర్ సి అండి. ఆన్సర్ వైమానిక విన్యాసాలు అండి. మనం ఆస్ట్రేలియా అసిండెక్స్ అండి. వైమానిక విన్యాసాలు అంటే పిచ్ బ్లాక్ అండి. ఫ్రాన్స్ అంటే ఇక్కడ మనం ఫ్రాన్స్ అంటే గరుడ శక్తి అండి. ఓన్లీ గరుడ అంటే ఇండియా, ఇండోనేషియా. మనం ఫ్రాన్స్ న్యావీ విన్యాసాలు అంటే ఆపరేషన్ వరుణ. మనం ఫ్రాన్స్ వైమానిక
విన్యాసాలు అంటే గరుడ శక్తి. ఇండియా బ్రిటను ఆర్మీ విన్యాసాలు అంటే వారియర్ అజయ్ వారియర్ అండి. ఇదండి ఆన్సర్. ఇక్కడ 4 మల్టిపుల్ చాయిస్ ఏది ఇచ్చినా కూడా ఏ ప్రశ్న అడిగినా కూడా ఈజీ క్యాచ్ చేయాలి. సిలబస్ మొత్తం మనకు కవర్ కాదు. ఒకటే కాదు, ఏబీ రైటా, ఏబీసీ రైటా, ఏబీని రైటా, అన్ని రైటా, ఈ టైపులో అడుగుతారండి. 2025 జూన్ ఇక్కడ 13 జూన్ 12 నాడు ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఆ దేశంలో అణుస్థావర లక్ష్యంగా ఇరాన్పై యుద్ధాన్ని ప్రారంభించింది. ఇరాన్ ఏమో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్పై దాడి చేసింది. అమెరికా కూడా ఇరాన్ పైన ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ పేరుతో దాడి చేసింది. ఇంటర్పోల్ నుండి మొట్టమొదటిసారిగా సిల్వర్ నోటీసులు పొందిన భారతీయ ఏజెంట్ సంస్థ పేరుంది ఏందండి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనా, జాతీయ దర్యాప్తు సంస్థ అండి. ఇదండి ఇంటర్పోల్ హెడ్ ఆఫీస్ ఫ్రాన్స్లో లయోన్స్ అనేక పట్టణంలో ఉంది. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీస్లో ఉండాలి. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఇక్కడి నుంచి ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి. అంతర్జాతీయ యోగా దినం అండి. ఇక్కడ విశాఖపట్నంలో జరిగింది. యోగా ఫర్ 1 ప్లానెట్ 1 హెల్త్. ఒక ఆరోగ్యం, ఒక భూమి, ఒకే భూమి, ఒకే ఆరోగ్యం పేరుతో 11వ ఎడిషన్ యోగా వేడుకలు నిర్వహించారు. 92 ఈసారి దాదాపు 177 దేశాలు యోగాలో పాల్గొన్నాయి. 14 కోట్ల మంది యోగాలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో వైజాగ్లో నిర్వహించిన సంఘటన. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఈ మధ్య కాలంలో ఇంతవరకు ఏ భారత ప్రధాని ఈ దేశానికి వెళ్ళలే. క్రొయేషియా, కెనడానా, సైప్రస్ అంటే 20 ఏళ్ల తర్వాత 2025 జూన్ 15 ఇక్కడ 16 నాడు మోడీ సైప్రస్కి వెళ్తాడండి. కెనడాకు జూన్ ఇక్కడ 16-17 నాడు కెనడాకి వెళ్ళిండండి. గతంలో వెళ్ళాడు. కానీ ఇంతవరకు ఏ భారత ప్రధాని పోలే, ఈయన తొలిసారికి వెళ్ళాడు. జూన్ 18 నాడు 1991లో క్రొయేషియా కొత్తగా ఏర్పడింది. దీని క్యాపిటల్ జాగ్రెబ్ అండి. ఒక సెర్బియా నుండి నూతనంగా ఏర్పడిన దేశం. ఆన్సర్ క్రొయేషియా అండి. ఒక బ్రిటన్ యొక్క విదేశీ నిఘా సంస్థ M16కి మొట్టమొదటి యొక్క మహిళా చీఫ్గా బ్లెజ్ మెట్రోవెల్లి, అనలిస్టోన్, పియానో హిల్, సమంత నైట్, బ్లెజ్ మెట్రోవెల్లి అంటే ఇది ఆన్సర్. ప్రముఖుల నియామకాల గురించి అంతర్జాతీయ అంశాలపై అడుగుతాడు. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా క్యాచ్ చేయాలి. భారతదేశం మొట్టమొదటి వ్యవస్థ డ్రోన్ స్వదేశీకరణ సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే ఇక్కడ హైదరాబాద్ నగరం అండి. హైదరాబాద్. 16వ జాతీయ జనాభా గణన ఏ నాడు పూర్తి కాబోతుందంటే 2027 అండి. 2026 అక్టోబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. 2027 మార్చి 31 నాడు కంప్లీట్ అవుతుంది. కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అయిందండి ఇక్కడ జనాభా. మరి యూపీఐ సేవలను ప్రవేశపెట్టడానికి భారత్తో ఏ దేశం ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించిందంటే ఇక్కడ సైప్రస్ కంట్రీ అండి. సైప్రస్. ఇక్కడ ఈ మధ్య బ్రిక్స్ యొక్క 10వ భాగస్వామ్య దేశంగా ఏ దేశం అంటే ఇక్కడ దక్షిణ వియత్నాం. బ్రిక్స్ యొక్క భాగస్వామ్య దేశంగా రీసెంట్లీ మెంబర్షిప్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓకే. ఉత్తర కొరియాలో నూతన భారత రాయబారిగా నియమితులైన వ్యక్తి అండి ఇక్కడ. నూతన భారత రాయబారి అండి.
ఇక్కడ అతుల్ మాల్వారి గోడ్స్రే మరొకడండి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక ఒప్పందాన్ని అంగీకరించిన యొక్క తొలి రాష్ట్రం అంటే తెలంగాణ యొక్క రాష్ట్రం అండి. ఒక ఇండియన్ డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ రూపొందించిన సైబర్ సెక్యూరిటీ వ్యాయామం పేరండి, గ్యారంటీ పెట్టండి సైబర్ సురక్షక్ అనే యొక్క పేరండి. ఇక్కడ ఈ మధ్య ధనుష్కోడిని అభయారణ్యంగా ప్రకటించింది. ధనుష్కోడిది కేరళ స్టేట్లో ఉంది. ఇక్కడ అంటే ఫ్లెమింగో పక్షులండి ధనుష్కోడి ఇక్కడ. మరి అది చిన్న వయసులో ఇక్కడ ఒక ఫ్రెంచి మహిళల సింగిల్స్ యొక్క విజేత కోకా గ్రాప్ అండి, అమెరికా దేశం అండి. అరీనా అంటే అరీనా సభలు ఇంకా వేరు, ఈమె వేరు. ఒక ఏషియన్ దేశాల యొక్క ప్రతినిధులతో బౌద్ధ మతం ప్రచారం కోసం ఏ రాష్ట్రం ప్రత్యేక మీటింగ్ నిర్వహించిందంటే ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రం అండి ఇది. ఓకే, ఎవరండి ఇక్కడ? మనీషా పాదే అండి. ఇలాంటి అంశాలు ఇక్కడ కీలకమైన పాత్ర పోషిస్తాయి. థ్యాంక్ యూ.